హాయ్ అండి, టేస్టీగా సింపుల్గా పెసరపప్పు కిచడి ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ చూపించిన వెజ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాస్ అంత పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక హండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి అలానే కొద్దిగా నూనె వేసుకొని చూపించిన బిర్యానీ స్పైసెస్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న బఠానీలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ అంతటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఒక 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. తర్వాత రైస్కి సరిపడా వాటర్, గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో బాగా ఉడికిచ్చేసుకుంటే మనకైతే టేస్టీ పెసరపప్పు కిచిడి అయితే రెడీ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.